Today here we have with a very generous and compassionate team of philanthropists, the Manam Foundation, who have come forward to sponsor our friend Bharat's upcoming surgery. Before we invite them onto the dais, let us all have a look at their exemplary work. Please play the AV. ఈ ఫుడ్ బ్యాంక్ ద్వారా ప్రతిరోజు అన్నదాతల సహకారంతో ఎంతో మంది అన్నార్థుల ఆకలిని తీరుస్తోంది. అంతేకాక మీకు ఉపయోగపడే దుస్తులు, వస్తువులు ఈ ఫుడ్ బ్యాంక్ కు చేర్చిన ఎడల వారి అవసరం ఉన్న ఆస్తులకు చేర్చడం జరుగుతోంది. గవర్నమెంట్ లేదా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యాధిగ్రస్తులకు, బాధితులకు వేడి నీటిని, మినరల్ వాటర్ను ఉచితంగా అందిస్తూ వారి కళ్ళలో తృప్తిని, ఆనందాన్ని మాత్రం చూడగలుగుతోంది మనం ఫుడ్ బ్యాంక్. ఈ మనం ఎస్ఎస్సి 1983 సామాజిక సంస్థ ద్వారా అత్యవసర సేవల నిమిత్తం మనం అంబులెన్స్ ఉచిత సర్వీసులు ఏర్పాటు చేసి ఎంతో మంది పేషెంట్లను సరైన సమయంలో వారి గమ్యస్థానాలకు చేర్చి ప్రాణాలను కాపాడి కుటుంబ సమేత దీవెనలు అందుకుంటున్న మనం అంబులెన్స్ అందరికీ ఆవిష్కృతమైనది. ప్రపంచం రంగులమయం. ఈ అందాలను చూడలేని వారికి తిరిగి చూపు తెప్పించడంలో మనం మరో అడుగు ముందుకు వేస్తూ తిరుపతి అరవింద్ కంటి ఆసుపత్రి యాజమాన్యం వారి సహకారంతో కంటి ఆపరేషన్ చేయించి వారి ఆశీస్సులను పొందుతున్న మనం సంస్థ యొక్క సేవలు మరవలేనివి. రాయచోటి పరిసర ప్రాంతాలలో ఉంటూ పేదరికంతో బాధపడుతున్న వధువులను మనం ఆడపడుచులుగా భావించి వారికి వివాహ వస్త్రాలను బహుకరించి శతమానం భవతి అంటోంది మనం సంస్థ. విద్య, వైద్యం, ఆరోగ్యం, జీవనోపాధి అనే అంశాలతో ఏర్పడిన మనం సామాజిక సంస్థ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు మనం స్కాలర్షిప్లు, కెరీర్ గైడెన్స్ మరియు వ్యక్తిత్వ వికాసం వరకు ప్రముఖమైన వ్యక్తులతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ యువతకు చేయూతనిస్తున్న మనం విద్య అభివృద్ధి. వేదిక అలంకరించిన మనం సభ్యులు, అదేవిధంగా భరత్ సింహారెడ్డి తల్లిదండ్రులు, కాలేజీ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది మరియు ప్రియమైన విద్యార్థులారా, అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ ఫస్ట్ మనము గుర్తించదగినది చాలా అల్యూమిని అసోసియేషన్స్, అంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది జరుగుతూ ఉంటుంది. మదనపల్లిలో కానీ, రాయచోటిలో కానీ చాలా ఊళ్ళో జరుగుతుంది. బట్ రాయచోటి ఎస్ఎస్సి 1983 బ్యాచ్ వీళ్ళు ఒక ప్రత్యేకత సంతరించుకున్నారు. దాని పుట్టే మన ఫస్ట్ ఇయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ విద్యార్థి అయిన భరత్ సింహారెడ్డి త్రీ ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయినాడు. యాక్సిడెంట్ కాబట్టి సో తర్వాత అతను కోలుకొని తర్వాత అతను ఏమాత్రం పట్టుదల చదవకుండా మళ్ళా ఇంజనీరింగ్ చేయాలి, మళ్ళా చదవాలి, ఏదో సాధించాలి అనే పట్టుదలతో మన ముందర ఇక్కడ ఉన్నాడు. బట్ అగైన్ సమ్ ప్రాబ్లమ్స్ వచ్చి అగైన్ మళ్ళీ కొన్ని ఆపరేషన్స్ చేయాలని చెప్పినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ వచ్చిన సత్యమేవ జయతే, మీ పేరు మర్చిపోయింది, యుగంధర్. సో ఇతను ఈ విషయాన్ని, సో ఇలాంటి ఒక నీడీ పర్సన్ ఉన్నాడు, ఇతనికి హెల్త్ బాగాలేదు, ఒక చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ కావాలని మొత్తం సోషల్ మీడియా ద్వారా అతనుకుంటే మీడియా పరిచయాల ద్వారా దీనంతా ముందుకు తీసుకొని వెళ్ళాడు.
So we have to appreciate him also, Yugandhar. సో ఈ భరత్ సింహారెడ్డి పట్టుదలను మనమందరం అభినందించాలి. సో ఈ మనం చేసిన చిన్న అప్పీలు, యుగంధర్ గారు చేసిన చిన్న అప్పీలు కానీ, తర్వాత మనము ఆదిత్య హెల్పింగ్ హ్యాండ్స్ చేసిన అప్పీల్ను కానీ ఫస్ట్ మన సభ్యులందరూ గుర్తించి వెంటనే ఇమీడియట్గా వితిన్ 3 daysలో రెస్పాండ్ అయ్యి దే కేమ్ ఫార్వర్డ్ టు డూ సంథింగ్, టు డూ వాట్ ఎవర్ దే వాంట్, టు డూ సమ్ హెల్ప్ టు దట్ భరత్ సింహారెడ్డి అనేది చాలా అభినందన విషయం. తర్వాత ఇక్కడ మనము ఏవీలో చూసాము మనం చేసే యాక్టివిటీస్. Dignitaries on the days, Director Dr. S. Ravlinga Reddy sir, heads of the departments, my learned colleagues and dear students, very good afternoon. You all know my name. If they say some other name, we need not feel bad about it. We need to look at the hearts of these people. Humanity is above all because we are all humans. Okay, it's like Manam Association is the first association that has come forward to extend a helping hand to one of the students of our college. And ఇలాంటి సమాచారాన్ని మనలోకి, మనం అసోసియేషన్కి, ఇంకా చాలా గ్రూప్స్కి పర్ఫెక్ట్గా అందించిన రిపోర్టర్ యుగంధర్ గారు డిజర్వ్స్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఆల్రెడీ యూ మైట్ హావ్ గివెన్. అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఎడిటర్ and software related in charge Vijay Kumar, Mr. Vijay Kumar. Actually Manam Association వాళ్ళు చెప్పారు ఈ వీడియో చాలా క్లియర్గా ఇది జెన్యూన్ కేసు, ఇది నిజంగా జరిగినది, దిస్ ఈజ్ ద కేస్ వర్త్ టు బి హెల్ప్డ్ అని అనుకునేలాగా ఆ వీడియోని చాలా చక్కగా అందించారని చెప్పారు. దట్స్ వై ఐ హావ్ ఆస్క్డ్. సభకు నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మనం అనే సంస్థ ఉండాలి, మా కాన్సెప్ట్ అది. అలాగే ఈరోజు ఇక్కడికి రావడంలో నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే నాకు బిడ్డనిచ్చిన ఊరిది, ఇక్కడ సహాయం చేస్తున్నానంటే చాలా సంతోషంగా ఉంది. ముందు ఓటు నేను వేశాను. అలాగే మీకు అందరికీ 2 మాటలు చెప్పాలనుకున్నాను. ఒక తల్లి 10 మంది బిడ్డలైనా సాకగలదు. ఒక బిడ్డ తల్లిదండ్రులను సాకడానికి పారిపోయే, తప్పించుకునే సమాజంలో మనం ఉన్నాము. ఈ సమాజాన్ని ఇలా కాకుండా మీరు పిల్లలు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, మీరు ముందే మోటివేట్ చేసుకోండి. రేపు మీ తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా, ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ మనస్ఫూర్తిగా సాకుదాము, వృద్ధాప్యంలో చూసుకుంటాము అని గుండెల మీద మీరుగా చేయేసి. ఇందాక మీరు చూశారు, మనం అందులో మీరున్నారు, మేము ఉన్నామని కూడా చెప్పుకున్నాము. సో దానికి ముఖ్య కారణమైనటువంటి యోగాంజనేయ రెడ్డి గారిని కూడా చూశారు. చిన్నప్పుడు మాకు ఎక్కువ కథలు చెప్పేవాడురా, మా టీచర్స్ ఎక్కువగా కథలు చెప్పేవారు. ఆ కథల్లో లిసన్ టు మీ ప్లీజ్, బాయ్స్ బాగా అల్లరి చేస్తున్నారు. సో కథలు ఎక్కువ చెప్పేవాళ్ళు. ఆ కథల్లో మాకు ఫిలాంథ్రపిక్ వాల్యూస్ ఉన్నటువంటి అశోకుడి గురించి,
తర్వాత బుద్ధుడి గురించి ఇలాంటివన్నీ చెప్పుకునేవాళ్ళు అనమాట. మాలో ఒకరు ఏం చేసేవాళ్ళంటే ఒక అన్న ఉన్నాడు, మా అన్న నాకు అవి తెచ్చిచ్చారు ఇవి తెచ్చిచ్చారని బాగా మాకు కొంచెం బాగా క్యూరియాసిటీ చూపించేవాళ్ళు. చూడు ఇది నేను ఈరోజు తెచ్చుకున్నాను బుక్, మంచి మంచి బుక్స్. అప్పట్లో పెర్ఫ్యూమ్డ్ పెన్స్ అనేది మీకైతే తెలుసు, మాకు తెలియదు. సో అలాగా పెర్ఫ్యూమ్డ్ పెన్స్ అన్ని కొంచెం కొత్తగా తెచ్చేవాడు అనమాట. వస్తే గొప్పగా చెప్పుకుంటారు, మా అన్న పంపించారు, మా బాబాయ్ పంపించారు. సభకు నమస్కారం. డియర్ స్టూడెంట్స్, అందరూ మా మిత్రులు, సహచర మిత్రులు మనం గురించి అంతా చెప్పినారు. యాక్చువల్లీ ద చీఫ్ ఫౌండర్ మెయిన్ యోగాంజనేయ రెడ్డి గురించి 2 మాటలు క్లుప్తంగా. చాలా మంచి మనసు గల వ్యక్తి, మనందరి ప్రియమిత్రుడు అవడము మన పూర్వజన్మ సుకృతం. ఆయన వల్లే ఇక్కడ మనం అనేది స్థిరపడినది నా గట్టి నమ్మకం. మేము జస్ట్ సేవలు అందిస్తున్నాం అంతే. ఇదం జగం ధనం మూలం. ధనం లేకపోతే ఏది చేయలేము, వట్టి మాటలు పనికిరావు. ఆయన పంపించడం వల్లే అది ఇచ్చేదానికి జస్ట్ నామమాత్రానికి మేము వచ్చినాం. ఇక్కడ మా పాత్ర ఏమీ లేదు దీంట్లో. మీరు దయ ఉంచి ఇది గమనించాలి. పోతే తల్లిదండ్రుల గురించి ఆల్రెడీ మీకు లేట్ అయింది. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఎనీథింగ్. వాట్ ఎవర్ ది థింగ్స్ అవర్ ఆల్ ఫ్రెండ్స్, దట్ ఈస్ ఎనఫ్. భరతసింహారెడ్డి గారికి మనం సంస్థ ద్వారా అందించబోతున్నాం. ఒక్కసారి అందరూ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. క్లాస్లో ఒకసారి తర్వాత ఈ చెక్ను మనం సంస్థ సభ్యులు, అదేవిధంగా డైరెక్టర్ గారి చేతుల మీదుగా వారికి అందించడం జరుగుతుంది. సో ఇప్పుడు శివకుమారి గారు ఆ చెక్ అమౌంట్ ఓపెన్ చేస్తారు. వన్స్ అగైన్ క్లాప్ ఎవ్రీవన్. ఎస్, నిజంగా ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మనం సంస్థకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అక్షరాల 10 లక్షల రూపాయలను ఇవాళ మీ తోటి మిత్రుడికి మనం సంస్థ ద్వారా అందించడం జరుగుతుంది. వన్స్ అగైన్ క్లాప్ ఎవ్రీవన్. సో ఒక్కసారి ఈ చెక్ అందుకున్న తర్వాత కృష్ణారెడ్డి గారు మాట్లాడాలి. ఏం బోర్ కొడుతుందా అండి? మీకు అంటే ఈ సందర్భం కాదు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి, లేదంటే చాలా మస్తుగా ఇచ్చుండేవాడిని. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు అబ్బాయి వాళ్ళ నాన్నగారు అండి, వాళ్ళు ప్రసంగిస్తారు. హలో, ఇక్కడికి వచ్చిన మన సంస్థ వాళ్లకు ఈ కాలేజీ యాజమాన్యం అట్లా చైర్మన్ రామలింగారెడ్డి సార్ గారికి, ఇక్కడికి వచ్చిన మా అబ్బాయి క్లాస్మేట్స్ ఫస్ట్ ఇయర్
receiving my friends and the delivery from there, and I'm extremely sorry I don't know who are there part of this session. And I sincerely would like to appreciate our Manam team members who all the way drove from Rajpuri to reach out this very wonderful. And the main element of Manam is we are working on the philosophy. Like our desire is to promote welfare of others, and we are striving for it, especially by the generation, generating the donations of money for the regions and for betterment of the people. And on a broad level, we are operating on health education livelihood. The fundamental needs three are very well connected. Just asking, and you can give good health to the people, and your livelihood will be better. When you have all these things well integrated, and we can develop a society which is full of comfort, and we want to see that as far as we initiated this process years back. And I got to know this through one of my friends. I didn't got very disturbed when I saw the video pictures of the particular boy, Bharat Humanity. And we decided to definitely help him. And this piece of help may not be sufficient for him to get on with this problem, but definitely they will suffice to some extent. And between the young boys and many engineering students who are there around, definitely have to develop a culture of, there are two elements. One is the culture of belongingness. You have to create a society where you have to help each other. And by now, even I really suffered a lot when I heard that this particular incident happened in 2017, and the boy keeps on suffering a lot. Having said that, now it is time for you, particularly the young boys and girls, to come forward and definitely help the society. And whenever I pass to Manipuri to visit, I really definitely I support that for a couple of hours to interact with you all. And I think, of course, once again, thanks to the management of the particular college and my dear friends and the students who are out there. All the best. Thank you very much. Thank you. 6 నెలలు కోమాలో ఉన్నాడు. తన శరీరంలో సగ భాగం సహకరించదు. అయినా తాను బాగా చదివి అమ్మ నాన్నను బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో కసితో మళ్ళా ఎంసెట్ రాశాడు. మళ్ళా ఈరోజు మీ మధ్యలో చదువుతున్నాడు. ఆ అబ్బాయి పడ్డ కష్టం కన్నా మీరు అనుభవించిన కష్టం గొప్పది కాదు. సో బాగా కష్టపడి చదవండి. మనం పుట్టిన దానికి, సమాజానికి, దేశానికి, అమ్మకు, నాన్నకు, కనీసం మన పక్కింటి వారికో, మన ఫ్రెండ్కైనా మనం ఉపయోగపడాలి. మీకు ఆ శక్తి సామర్థ్యాలు దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్. ఫోటో ఫోటో అక్కడ వాళ్ళకి వెళ్ళండి. యా సూపర్ 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 సూపర్. మరొకసారి అందరూ మీ చెప్పట్లతో ప్లీజ్. బాయ్స్ చూస్తే ఓకే, తర్వాత అట్లాగే ఉండండి సార్. ఆదిత్య కాలేజ్. Really, you made a tremendous job, which induced many tears to roll down and touch many hearts. Without you, there could not be a gathering like this here. So, thank you very, very much for the YouTube channel. And see, I also request everyone over here who has assembled here to contribute something, as God has given you an opportunity to do great things. Your little share of contribution can give many years of happiness to someone. I wish our student Bharat
good health, good friends, good life ahead. I hope that you will achieve your goals and dreams. Thank you. సో మీరు ఎలా కనుక్కున్నారు ఈ అబ్బాయికి ఇలా ఉంది అంటే సిచ్యువేషన్? వాళ్ళు వచ్చి మాకు కొంచెం ఇట్లా ఇబ్బందిగా ఉంది, మాకు ఇక్కడ లైఫ్ నెవర్ గెట్ డిసప్పాయింటెడ్. సో ఎడ్యుకేషన్ పరంగా నీకు అన్నీ గుర్తుంటాయి కదా సబ్జెక్ట్ పరంగా? సార్ ఒక ముఖ్యంగా ఈరోజు మనం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారైన గిరీష గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చీఫ్ విప్ రాయచోటి శాసనసభ్యులైన గౌరవనీయులు మన శ్రీకాంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ నిజంగానే యువతకు ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. తన చిన్నతనంలోనే ఒక చైన్ పోగొట్టుకొని కూడా పట్టుదలతో చదివి ఐఏఎస్ అయ్యి ఎంతోమంది యువకులకు మార్గదర్శకంగా నిలిచిన వ్యక్తి ఒకరైతే 2 అంకెల జీతం, మంచి లగ్జరీ లైఫ్, ఎక్కడో యుఎస్లో పెద్ద కంపెనీలో మంచి పోస్ట్లో ఉన్న ఒక వ్యక్తి తను పుట్టిన గడ్డకి ఎంతో కొంత చేయాలన్న సదుద్దేశంతో ఇక్కడికి రావడం, ఎన్నో అవమానాలు ఆటుపోట్లు ఎదుర్కొని ప్రజల కోసం సేవ చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఈ స్థాయికి వచ్చిన ఈ ఇద్దరుని ఈరోజు ఇంటర్వ్యూ చేసే అవకాశం రావడం నిజంగానే నేను మా ఛానల్ ద్వారా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా ఈరోజు కలెక్టర్ గారు, అదేవిధంగా మన శ్రీకాంత్ రెడ్డి గారు సార్ ఉన్నారు. ఈరోజు వాళ్ళని అడిగి యువతకు ఏం సందేశం ఇవ్వాలనుకున్నారన్నది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. ముఖ్యంగా పెడదోవన పడుతున్న యువతకు ఆదర్శం ఒక రకంగా మీరిద్దరు, కలెక్టర్ గారు కానీ మీరు కానీ, మరి యువతకు మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటారు? సందేశం కళ్ళ ముందరే కనపడుతోందండి. ఎవరి పార్టీకి వాళ్ళు ఈరోజు 83 బ్యాచ్లో అంత ఒక ఫ్రెండ్స్గా ఏర్పడి చదువుకున్న వాళ్ళంతా కూడా స్థాయికి వెళ్ళిన తర్వాత సమాజానికి ఏదో చేయాలని చెప్పి చేస్తున్నటువంటిది అదే ఒక ఎగ్జాంపుల్. అలా ప్రతి ఒక్కరిలో ఆ భావన రావాలి. ఈరోజు వాళ్ళు సొంతంగా ఐడియాస్ చేసుకొని ఎన్నో విధాలు పుట్టిన గడ్డకి కానీ చదివిన స్కూల్స్కి కానీ వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు కాకపోయినా ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళంతా కూడా వేరే ప్రాంతాల వాళ్ళు ఇబ్బందులు ఉన్న వాళ్ళ ఇబ్బందులు గమనించి హాస్పిటల్స్లో అడ్మిట్ అయినటువంటి నిరుపేదలకు కానీ, అలాగే చదువుకున్నటువంటి యువత ఈరోజు 10 లక్షల రూపాయలు ఒక అబ్బాయికి ఇవ్వడం జరుగుతుంది తన ఆరోగ్య పరిస్థితి బాగాలేనగా కుటుంబాన్ని ఆదుకోవడం కోసం. అలాగే టౌన్కి సంబంధించి వైకుంఠ రథాలు కానీ ఏ రకంగా అవసరం పడుతుందో అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. వీళ్ళందరినీ చూసినప్పుడు ఇంకా మాలో ఇన్స్పిరేషన్ పెరుగుతుంది. ఇలాగ ప్రతి ఒక్కరు కూడా యూత్ కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు అసహనాలు పెరిగిపోతున్నాయి. అలాంటి తగ్గించుకొని సేవాభావము, మంచి గుణము, నిదానంగా ఆలోచన చేసేటువంటిది 10 మందికి మంచి చేసేటువంటి మార్గాలు ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా ఆలోచనలు అనుగుణంగా కూడా మైండ్ సెట్ మారుతుంది. ఆ మైండ్ సెట్ ప్రతి ఒక్కరిలో కూడా రావాలి. చదువుకునేటప్పుడు ఎంగేజ్లో కానీ వాళ్ళు దూకుడు నిర్ణయాల వల్ల వచ్చేటువంటి నష్టాలను కూడా భరించి వాళ్ళు ఆలోచన చేసుకున్నప్పుడు వాళ్ళు మంచి భావన కలుగుతుంది, మంచి ఆలోచనలు కూడా వాళ్ళకి వస్తాయి. ఈరోజు రియలీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. కలెక్టర్ గారు మాకు టైం కేటాయించారు. అలాగే కలెక్టర్ గారు కూడా ఇటువంటివన్నీ కూడా ఏం చేస్తున్నారని కూడా వినటము, అదే రకంగా వీళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కానీ వ్యాపారరీత్యా సెటిల్ అయిన వాళ్ళంతా కూడా ఒక మంచి వినూత్నమైన ఆలోచనలతో ఎక్కడ ఏది అవసరం ఉంది వాళ్ళని ఆదుకుంటా, కరోనా సమయం దగ్గర నుంచి కూడా ఏ రకంగా చూసుకున్నా కూడా వాళ్ళు అన్ని రకాల కూడా పేద ప్రజలకు కానీ సమాజానికి కానీ ఉపయోగపడే విధంగా వాళ్ళు చేసిన ఆలోచనలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వాళ్ళు ఇలాగే కొనసాగించుకొని మంచి పేరుతో ఆ సంస్థ కూడా మంచిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. మనము ఒక అధికారి ఎక్కడ పనిచేసినా తన మార్కుని
వదిలి వెళ్ళడం అంటే చాలా కష్టంతో కూడుకున్న వ్యక్తి. చిత్తూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్గా, అదేవిధంగా తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు తిరుపతిని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా దాదాపు 5 సార్లు నేషనల్ స్థాయిలో అవార్డు తెచ్చిన ఘనత గిరీష్ గారిది. నిజంగానే తన చిన్నతనంలో జరిగిన ప్రమాదాన్ని సైతం లెక్క చేయకుండా ఎందరో మంది యువకులకు ఆదర్శమైన వ్యక్తి ఆయనైతే ఈరోజు నిజంగానే నాకు చాలా గర్వంగా ఉంది. ఏమంటే సార్లాగా ప్రమాదానికి గురైన మరొక వ్యక్తి భరత్ సింహారెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన దాన్ని మీడియా మిత్రులు ఎవరు సరిగ్గా పట్టించుకోకపోయినా మదనపల్లిలో వేరే మిత్రుల ద్వారా నాకు తెలిసిన సమక్షంలో దీన్ని నేను టెలికాస్ట్ చేయడము నిజంగానే ఎంతో గొప్ప మనసున్న మనం ఫౌండేషన్ వాళ్ళు 10 లక్షల రూపాయలు ఇవ్వడం అన్నది నిజంగా వాళ్ళ మానవత్వానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇటువంటి మహా యోధుడి దగ్గర నుండి ఒక అబ్బాయికి ఇవ్వడం అంటే చెక్ ఇవ్వడం అంటే నిజంగానే చాలా గర్వించాల్సిన విషయము. ఈరోజు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఒక ప్రమాదం అన్నది ఒక మనిషి జీవితాన్ని అతలాకుతలం చేశారు, కానీ ఆ పట్టుదల సంకల్పంతో ఈరోజు ఎంతోమందికి సేవ చేస్తున్నారు. మీరు ఎక్కడ పనిచేసినా మీరు ఒక మార్క్ తెచ్చుకున్నారు. అంటే గత 20 ఏళ్ళుగా నేను కూడా జర్నలిజంలో ఉన్నాను కాబట్టి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను, మీ వార్తలు రాశాను చాలాసార్లు కూడా. మీరు యువతకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? కష్టాలు అనేది మనిషికే వస్తాయి. సో చాలా ఎక్కువ మనము దాని గురించి ఆలోచించుకొని మన లైఫ్ని పాడు చేసుకోకుండా దాని నుంచి బయట ఎలా రావాలా, ఎంతవరకు మనము ఆ ఆలోచన నుంచి బయట రావాలన్నది మనము మన స్పెషలీ మన యూత్స్కి నేను చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే లైఫ్ అందరికీ ఒకే విధంగా ఉండదు. ఏదైనా వచ్చినా కూడా అది జస్ట్ ఒక యాక్సిడెంట్ అనుకొని మనము మర్చిపోవాలా. దెన్ ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు మనము ఫైటింగ్ స్పిరిట్ ఉండాలా. మనము నాకెందుకు ఇలా అయింది అని మనము ఆలోచించకుండా మాకిన్న ఇంకా చాలా డిఫికల్ట్ సిచ్యుయేషన్లు ఉంటారు. వాళ్ళని చూస్తే మన సిచ్యుయేషన్ ఎంతో బెటర్ అని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా లైఫ్లో ఎప్పుడూ మన కింద ఉన్న వాళ్ళని చూడాలా కానీ మన పైన ఉన్న వాళ్ళని చూడకుండా మంచిది చేస్తూ 4 మందికి మనకి ఎంతవరకు అవకాశం ఉంటుందో అంతవరకు ప్రతి ఒక్కరికి మంచిది చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మన యువతలందరికీ కూడా జస్ట్ మీ ముఖాంతరంగా సందేశం ఇస్తున్నాము. సో ఎప్పుడు కూడా టైం ఇవ్వాలా. లైక్ మన యువతలు ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు పేషెన్స్ అనేది పోగొట్టుకుంటున్నారు. ఏదో చిన్న ఇష్యూ కూడా పెద్దగా రియాక్ట్ అవుతున్నారు. ఇట్స్ టైం. ఏది ఎంత ప్రాబ్లం వచ్చినా టైంకి ఆ టైం మనము కొద్దిగా పేషెంట్గా ఉంటే టైం విల్ వీల్ ఎవ్రీథింగ్. టైం ఈజ్ ది బెస్ట్ హీలర్ అంటారు. సో మనకు అంతవరకు టైంకి మనము కొద్దిగా సపోర్ట్ ఇస్తే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ గెట్ సాల్వ్డ్. సో ఆ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఈ జనరేషన్ యువతకి. సో అందరూ కూడా ఈ పేషెన్స్ మంచిది చేయడము, నలుగురికి మంచిది చేయడం అలవించుకుంటే అందరూ హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ. ఇది ఇద్దరు మహా వ్యక్తుల సమక్షంలో ఈరోజు ఇంటర్వ్యూ చేయడం నిజంగానే సంతోషంగా ఉంది. గౌరవనీయులైన మన కలెక్టర్ గారు చెప్పినట్లు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా యువత నిజంగానే సహనంతో పనిచేయాలి, అనుకున్నది సాధించాలని చెప్పారు. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి ఒక పేద విద్యార్థి మళ్ళీ చదువుకోవడానికి అవకాశం కల్పించిన మనం ఫౌండేషన్ వారికి కలెక్టర్ గారి తరఫున, శాసనసభ్యులు గారి తరఫున మా ఛానల్ ద్వారా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సార్, ఇప్పుడు భరత్ సింహారెడ్డి ఉన్నాడు అంటే ఇప్పుడు ఒక ఇన్స్పిరేషన్ వ్యక్తి ఆ అబ్బాయి పక్కన ఉన్నాడు. ఈ అబ్బాయి ఇన్స్పిరేషన్ ఎలా ఉంది ఏమన్నది ఆ అబ్బాయిని అడిగి కూడా కొంచెం తెలుసుకున్నాం. బాబు, భరత్ సింహారెడ్డి 4 ఏళ్ల క్రితం జరిగిన యాక్సిడెంట్ నీ జీవితాన్ని మలుపు తిప్పితే నీలాగా ప్రమాదానికి గురైన వ్యక్తి కలెక్టర్ గారు. ఇప్పుడు ఆయన చెప్పిన సందేశం విన్నాం. మరి అటువంటి మహోన్నత వ్యక్తి ఒక సైడు, 100 కోట్ల జీవితాన్ని వదులుకొని వచ్చిన వ్యక్తి ఒక సైడ్ ఉన్నారు. ఇద్దరి మహా వ్యక్తుల మధ్య ఉన్న నీకు నీ ఇన్స్పిరేషన్ ఎలా అనిపించింది? యాక్చువల్గా కలెక్టర్ సార్ నేను ఇంతకుముందు ఎంసెట్ రాయకముందే నాన్న ఒకసారి వీడియో చూపించారు. ఆ వీడియో ఇన్స్పిరేషన్తోనే ఆ సార్ అలా అయ్యాడు, ఆ సార్ సాధించగలిగింది నువ్వు చేయలేవా, నీకు జరిగిన దాంట్లో ఆ సార్కి జరిగిన దాంట్లో 1% నీకు జరిగింది,
కాబట్టి నువ్వు చేయగలవు అని ఆ సార్ని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఎంసెట్ రాశాను. ఆ ఎంసెట్ చాలామంది అమ్మా నాన్నల ఇదితో నేను రాయడం వల్ల మళ్ళీ యాక్చువల్గా సార్ కూడా నాకు వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. ఓకే, థ్యాంక్ యూ. ఇది రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి కోటెక్స్ డైరెక్టర్ యోగాంజనేయ రెడ్డి గారు మాకు అవకాశం కల్పించిన శాసనసభ్యులు గారికి, కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కెమెరామెన్ జయకుమార్తో యుగంధర్, సత్యమేవ జయతే, రాయచోటి, అన్నమయ్య జిల్లా.